ఒక భక్తుడు దేవుని యొక్క ఆలోచన గురించి చెబుతూ, ఆయన గాయాల గుండగా మనం ప్రయాణిస్తేనంట ఆయన అంతరంగం అనేది ఏంటో తెలుస్తుందంట. ఆయన గాయాల గుండగా, అందుకే యోధా గారు, క్షమించండి, తోమా గారు ఆయన గాయాలు చూసిన తర్వాత, ఆయన గాయాలని పరీక్షించిన తర్వాత బాగా అర్థం చేసుకుని నశించిపోతున్న భారతదేశానికి వచ్చాడు సువార్త ప్రకటించడానికి. ఆయన గాయాల గుండా మనం వెళ్ళి ఆయన అంతరంగాన్ని చూడాలి. దేవుని అంతరంగాన్ని చూడటం ఎందుకు చూడాలంటే కనుక ఆయన హృదయ వైద్యుడు, మన అంతరంగ వైద్యుడు. చాలా హాస్పిటల్ ఉన్నాయి ఈరోజు, చాలా హాస్పిటల్ మెదడుకు సంబంధించి ఉంది, చెవుకు సంబంధించి ఉంది, ముక్కుకు సంబంధించి ఉంది, కిడ్నీకి సంబంధించి ఉంది, ప్రతి అవయానికి సంబంధించి ఉంది. కానీ హృదయానికి సంబంధించిన హాస్పిటల్ ఈ భూప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. మనకు అవయవాలు పాడైపోతున్నాయి, మన యొక్క అవయవాలన్నీ కూడా పాడైపోతున్నాయి. ఏ అవయం పాడైపోతే ఆ వైద్యుని దగ్గరికి వెళ్తున్నా. మా మాయకి బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళాం, మెదడుకు సంబంధించిన వైద్యుల దగ్గరికి వెళ్ళాం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు స్కానింగ్ చేస్తున్నారు. మెదడుకు స్కానింగ్ సెంటర్లోనికి వెళితే కనుక ఆ మెదడును స్కానింగ్ చేయడానికి ఆ మిషన్లో సౌండ్ వస్తున్నాయి, చాలా భయంకరమైన సౌండ్ వస్తుంది. ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్ చేస్తే కనుక అందులోకి వెళ్ళాను నేను. చెవిలో దూది పెట్టుకుని చెవులు గట్టిగా మూసిపెట్టుకున్నా కూడా అంత భయంకరమైన సౌండ్ వస్తుంది. అంత సౌండ్ వస్తేనే కానీ మనకు ఆ మెదడులో ఏముందనేది పుటాలు తీయడానికి, స్కాన్ చేయడానికి, ఆ నెగిటివ్ ఇవ్వడానికి, ఫిల్మ్ ఇవ్వడానికి అవకాశం కుదరట్లేదు. మనకు కనిపించే మెదడును తీయడానికి, ఒకవేళ పగలగొట్టి చూస్తే మెదడు కనబడుతుంది. ఆ మెదడు ఎలా ఉందో, దాని యొక్క పనితీరు ఎలా ఉందో, దానికి ఉన్న బలహీనత ఏంటో వైద్యులు తెలుసుకోవడానికి, ఆ ఫిల్మ్ ఇవ్వడానికి ఆ మిషన్లోకి పంపితే కనుక ఆ మిషను చాలా విచిత్రమైన భయంకరమైన శబ్దాలు చేస్తుంది. మరి మన అంతరంగం, మానవ అంతరంగం అంతా కూడా బాల్యం నుంచి కూడా చెడిపోయింది, పాడైపోయింది అన్నాడు. మరి పాడైపోయిన ఈ అంతరంగాన్ని స్కాన్ చేసే వ్యక్తి కదైనా స్కాన్ చేస్తాడు, విత్ వైద్యం కూడా చేస్తాడు. ఆయన స్కాన్ చేసి వైద్యం చేయగలడు అన్నమాట. ఇప్పుడు స్కాన్ చేసేవాళ్ళు ఒకరు, వైద్యం చేసేవారు ఒకరు. స్కానింగ్ ఉంటేనే కానీ వైద్యుడు ఏమైందో చెప్పలేడు. కానీ దేవుడైతే ఏం చేస్తాడంటే స్కాన్ చేసి ఆ రిపోర్ట్ ఇవ్వడమే కాదు, ఆ రిపోర్ట్కి కావాల్సిన మెడిసిన్ కూడా ఆయన రాస్తాడు, ఏం వాడాలనేది. అందుకే ఆయన మన హృదయ వైద్యుడు అన్నారు. హృదయ వైద్యుడు. మన హృదయానికి వైద్యం కావాలి. ఎందుకంటే ఈ హృదయం అనేది ఏమైందంటే కనుక పాడైపోయింది. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్తారు చూడండి. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరంద్రియములను హృదయములను చూచువాడవు నీవే, నా యాజ్యమును నీకు అప్పగించుచున్నాను అన్నాడు. ఇక్కడ అన్నాడు చూడండి,
నీతిమంతులను పరిశోధించేవాడు నీవే, అంతరంద్యములను హృదయమును. మన అంతరంద్యాలను, లోనున్న అన్ని అవయవాలను ప్లస్ హృదయాన్ని. మనకు హృదయం అనేది కనబడదు. ఆ కనబడని యొక్క హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడంటే కనుక స్కాన్ చేస్తాడు, పరిశోధిస్తాడు. ఆయన పరిశోధిస్తే కనుక ఏముందో మన యొక్క హృదయంలో జబ్బు, ఏ బలహీనత ఉందో, ఏ వ్యాధి ఉందో, దాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడంటే కనుక మనకి మెడిసిన్ ఇవ్వాలి. కొన్ని సంగతులు మనం చూస్తే కనుక కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం. హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా అంటున్నాడు. చూడండి, హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధించట మానునా అంటున్నాడు. అంటే హృదయ అంతరంగ పరిశోధకుడైన మనకు ఆ హృదయం ఎలా ఉందో, మన హృదయానికి ఉన్న ఆ వ్యాధి ఏంటో అనేది ఆయన ఏం చేయగలడంటే కనుక పరిశోధించగలడు. అందుకే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో అంటాడు, చదవవసరం లేదు, 18వ అధ్యాయంలో, ఇదిగో హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడెవడు అని అంటాడు. అక్కడ ఎవరు గ్రహింపగలరంటే కనుక దేవుడు గ్రహింపగలడు. ఇంకా రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనులకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్టు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును దయచేయము అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? సొలొమోను గారు. సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. ఈ జనులను పాలించాలంటే గనక, ఈ జనులను పాలించడానికి నా హృదయాన్ని బాగు చేయి అంటున్నాడు. సొలొమోను గ్రహించాడు, పాలించాల్సింది జనాల్ని. పాలించాలంటే కనుక నా హృదయం ఏమై ఉండాలంటే కనుక బాగుపడి ఉండాలి. వివేకమైన హృదయాన్ని దయచే అంటే ఆయనకి ఏమి లేదు, వివేకమైన హృదయము లేదు. సొలొమోను గారికి వివేకమైన హృదయం లేదు కాబట్టి పాలించాలంటే కనుక నా హృదయము వివేకమైనది ఉండాలి. అంటే సొలొమోను గారి యొక్క హృదయము బాగోలే. దాన్ని ఏం చేయమంటున్నాడు అంటే సొలొమోను బాగు చేయండి. ఎందుకంటే హృదయ వైద్యుడు ఎక్కడా లేదు. మనుషుల యొక్క అంతరంగం, మనుషుల యొక్క హృదయము చెడిపోవడాన్ని బట్టి ఈరోజు ఏమవుతున్నామంటే కనుక యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి. ఈరోజు మన పాకిస్తాన్కి, మన ఇండియాకి యుద్ధం జరుగుతుంది. ఏం చేశారు వాళ్ళు? ఒక పిక్నిక్గా వెళ్ళారు వాళ్ళు చూడడానికి. వెళ్ళినప్పుడు పురుషులను ఏం చేశారంటే పాకిస్తాన్లో ఉన్నవారు కాల్చి చంపేశారు. వారి అంతరంగంలో ఏమైందంటే కనుక మొదలైంది. కాల్చి చంపగానే ఇప్పుడు మన దేశస్తులు కూడా ఏం చేస్తున్నారు, మన ఆర్మీ వాళ్ళు ఆ దేశాన్ని ఏం చేస్తున్నారంటే కనుక ఆ దేశంలో ఉన్న వ్యవస్థనంతటిని కూడా ఏరేయాలని, ఆర్మీ వ్యవస్థనంతటిని కూడా ఏరేయాలని ఇదిగో కాల్పులు జరిపారు. నిన్న కాళ్ళబేరమ్మకు వచ్చి మరలా 8ంటికి ఏం చేశాడు, మరలా ప్రయోగం చేశాడు రాకెట్లు. సమాధాన పడదాం.
అని నచ్చచెప్పి మరలా సమాధానముగా ఉన్నప్పుడు మరలా ఏం చేశాడు? బాంబులు వేశాడు. ఎందుకంటే వివేకము లేని హృదయం మనుషులు ఏం చేస్తుందంటే కనుక ఎలా పాలించాలో తెలియదు. అందుకే పాకిస్తాన్లే ఆ దేశం మీద ఏం చేస్తున్నారు? ఈరోజు తిరగబడుతున్నారు. మీరు చేసేది కరెక్ట్ కాదని. సొలొమోను ఒక దేశాన్ని పాలించాలంటే కనుక, నేను పాలించాలంటే కనుక నాకు ఉండాల్సినది ఏంటంటే కనుక వివేకమైన హృదయం నాకుంటే కనుక సరిగ్గా నేను ఈ ప్రజలను ఏం చేయగలంటే పాలించగలను. అంతరంగం పాడైపోయింది. ఈరోజు పాకిస్తాన్ యొక్క హృదయం అంతా కూడా ఏమైంది? పాడైపోయింది. ఒక మనిషి అత్యాచారం చేస్తున్నాడంటే కనుక వాడి అంతరంగం ఏమైందంటే కనుక పాడైపోయింది, చెడిపోయింది, వ్యాధిగా ఉందన్నమాట. వ్యాధి ఈరోజు మత్సరం కలిగి ఉంటున్నామంటే కనుక వ్యాధి కలిగి ఉన్నాం. మన ఒక అంతరంగానికి వ్యాధి వచ్చింది అని గ్రహించాలి. దాన్ని బాగు చేసేది ఎవరైనా ఉన్నారంటే కనుక ప్రపంచంలో ఎవ్వరూ లేరు బాగు చేయడానికి, యేసుక్రీస్తు వారు తప్ప. అంతరంగము పాడైతే గనక ఏమవుతుందంటే కనుక లేని అల్లర్లు, లేని గొడవలు, లేని యుద్ధాలు జరుగుతాయి. అందుకే మరొక సంగతిని చూస్తే కనుక ఇదే రాజుల గ్రంథం 8వ అధ్యాయం 39వ వచనం చూడండి. 8:39. ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమును విని క్షమించి దయచేసి ఎవని ప్రవర్తన బట్టి వానికి ప్రతిఫలమిచ్చుదువు అంటున్నాడు. చూడండి, దేవుడు ఎలాంటి వాడు అంటే కనుక ప్రతి మనిషి యొక్క హృదయమును నీవు ఎరుగుదువు. ప్రతి ఒక్క మనిషి యొక్క హృదయం ఎరుగుదువు. కానీ ఎవడికి ఏ ట్రీట్మెంట్ కావాలనేది ఆయన దగ్గర ఉంది. ఆయనే చేయగలడు. అదే చెప్తున్నాడు, ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమందు నివాసమందు విని క్షమించి దయచేసి యవన ప్రవర్తన బట్టి వానికి ప్రతిఫలమిమ్ము అంటున్నాడు. మన యొక్క హృదయములో ఉన్న ఆ చెడు పోవాలంటే కనుక వేడుకోవాలి, దేవుణ్ణి వేడుకోవాలి. దేవుణ్ణి వేడుకుంటే కనుక ఏమవుతుందంటే కనుక క్షమాభిక్ష దొరుకుతుంది. ఎదురు తిరిగితే ప్రతిదాడి జరుగుతుంది. ఇప్పుడు పాకిస్తాన్లో ఎదురు తిరిగారు, ఇప్పుడు మరలా ఏమవుతుంది? ప్రతిదాడి జరిగింది. మరలా తిరిగి కొట్టారు. అంటే రాజీ పడ్డానికి వస్తే కనుక క్షమాభిక్ష దొరుకుతుంది, బ్రతికి బట్ట కట్టగలరు. అది ఎదురు తిరిగితే కనుక మరలా ఎదురు తిరిగితే క్షమించే అవకాశం ఉండదు. అది తెలియలేదు. మనిషి యొక్క హృదయ రహస్యాలను కూడా దేవుడు ఏం చేయగలడంటే కనుక ఎరిగినవాడు. వాటిని బాగు చేయడానికి కూడా ఆయన దగ్గర అవకాశం ఉంది. ఇంకా కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం మనకు హృదయం ఎలా ఉందంటే కనుక ఇక్కడ చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయములను పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన కానరాలేదు అంటున్నాడు. దావీదు గారు ప్రార్థన చేస్తూ ఎందుకు దేవుడు దావీదుకు హృదయానుసారుడు అయ్యాడంటే కనుక ఎందుకు దేవుడు నన్ను పరిశోధిస్తే కనుక నా అంతరంగం తేటగా ఉండాలి, నా అంతరంగం బాగుండాలి. ఈ ఆలోచన విధానం అనేది మనిషికి రావాలి. దేవునికి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే కనుక సమర్పణగా ఉండాలి. దేవా నన్ను పరిశోధించి నా అంతరంగంలో చెడు ఉందో లేదో
చూడండి. నా అంతరంగంలో ఉన్న చెడుని మీరు తీసివేసినప్పుడు మరలా దాన్ని కనుగొనేలాగా ఉండకూడదు, మరలా కనుగొనేలా ఉండకూడదు. అదే చేస్తున్నాడు. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన కానరాలేదు, ఏ దురాలోచన కానరాలేదు. దేవుడు మనల్ని పరిశీలిస్తే కనుక, మన అంతరంగాన్ని పరిశీలిస్తే, లేదా మన అంతరంగాన్ని బాగు చేస్తే ఏ దురాలోచన కూడా కానరాకూడదు, కనపడకూడదు అని స్కాన్ చేస్తే అప్పుడు మనం ఎలా ఉన్నామంటే కనుక పర్ఫెక్ట్గా ఉన్నాం, దేవునికి నచ్చేటట్టుగా ఉన్నాం. కానీ ఈరోజు దేవుడు స్కాన్ చేస్తే కనుక రిపోర్ట్లు ఏమవుతామంటే కనుక, ఎలా వస్తామంటే కనుక ఎక్కువైపోతాయి. మన వ్యాధికి సంబంధించిన ఆ రిపోర్ట్లు పేపర్లు తీయాలంటే కనుక కట్టలుగా వస్తాయి. ఇప్పుడు స్కానింగ్కి వెళితే కనుక రిపోర్ట్లు ఇస్తాడు. మన మెదడుకు సంబంధించి దేనికన్నా సంబంధించి ఒకవేళ రక్త పరీక్ష చేయించుకుంటే 2-3 పేపర్లు ఇస్తాడు. ఆ స్కానింగ్కి సంబంధించిన రిపోర్ట్ పేపర్లో 2 లేదా 3 పేపర్లు ఇస్తాడు. అవన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. అందులో రాసుంటామట మనకి ఏ నరము దెబ్బతిన్నది, ఏది బలహీనమై ఉన్నది, ఏది మనకు రక్తంలో నాడిలో ఏది పని చేయట్లేదు అనేది అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. వైద్యుడు అది చదివి చూసి దీనికి సంబంధించినది రాస్తాడు. కానీ మన అంతరంగాన్ని స్కాన్ చేస్తే కనుక బస్తాలు వస్తాయి, పేజీలు బస్తాలు వస్తాయి. మన అంతరంగం అనేది అంతగా పాడైపోయింది. కానీ దావీదుకైతే ఒక్క స్టేట్మెంట్ కూడా రావట్లేదంట, ఒక స్టేట్మెంట్లో కూడా రావట్లేదు. ఇది ప్రారంభ దశలో, దావీదు గారి యొక్క ప్రారంభ దశలో, బాల్యంలో దేవునితో ఉన్నప్పుడున్న ఆ దశలో దావీదు గారు దేవుని గురించి దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు, లేదా దేవునితో సాన్నిధ్యాన్ని కలిగి ఆ అరణ్యాల్లో గొర్రెలు మేపుతున్నప్పుడు వచ్చే అతనికి తీసే స్కానింగ్లో రిపోర్ట్ మాట, అతనికి తీసే రిపోర్టు. ఆ రిపోర్ట్ ఎలా ఉందంటే కనుక చెప్తున్నాడు అన్నమాట, నన్ను పరిశోధించి నీవు రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయములను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన రాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపలేదు అంటున్నాను. ఇదే స్కానింగ్ ఎవరికి వర్తిస్తుందంటే కనుక ఈ కీర్తన గ్రంథం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వర్తిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఈ అధ్యాయం అంతా కూడా ఏమవుతుందంటే కనుక వర్తిస్తుంది. ఆయనలోనే ఏ దురాలోచన లేదు. దేవుడు స్కాన్ చేస్తే కనుక ఏ పాపము నోటి మాటను బట్టి కూడా ఆయనకు నోటి మాట చేత కూడా నేను అతిక్రమింపలేదు. దావీదైనా తర్వాత అతిక్రమించాడు, కానీ రాజ్యంలోనికి వచ్చిన తర్వాత, రాజ్యాధికారం వచ్చిన తర్వాత అతిక్రమించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నోటి మాట వల్ల కూడా ఆయన ఏ దోషము చేయలేదు, ఏ నేరము ఆయన మీద లేదు. అందుకు మన అంతరంగాన్ని ఇలా దేవుడు ఏం చేయగలడంటే పరిశీలించగలడు. ఇంకా 19వ కీర్తన 8వ వచనం, 19వ కీర్తన 8వ వచనం, యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, అవి హృదయములను సంతోషపరచును అంటున్నాడు. చూడండి, ఇది ఏంటంటే మెడిసిన్. పాడైపోయిన మన అంతరంగానికి మెడిసిన్ ఏంటది? దేవుని యొక్క ఉపదేశం. దేవుని యొక్క ఉపదేశం ఏంటంటే కనుక నిర్దోషమైనది, అంటే అందులో ఏ దోషము ఉండదు. దేవుని యొక్క ఉపదేశములో ఏ దోషం ఉండదు. దోషాన్ని, మనలో ఉన్న దోషాన్ని
అది ఏం చేస్తుందంటే కడిగి వేయడానికి పనిచేస్తుందన్నమాట. మనలో ఉన్న పాపాన్ని లేదా మనలో ఉన్న ఆ అంతరంగ వ్యాధిని ఏం చేస్తుందంటే కనుక ఇది కడుగుతుంది, శుద్ధి చేస్తుంది, శుభ్రపరుస్తుంది. మన అంతరంగంలో ఉన్న మలినాన్ని తీసే మెడిసిన్ ఏంటంటే కనుక ధర్మశాస్త్రం. అదే చెప్తున్నాడు. యెహోవా ఉపదేశము నిర్దోషమైనది మెడిసిన్, అవి హృదయములను సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చినది అంటున్నాడు. యెహోవా ధర్మం నిర్మలమైనది, అది కన్నులకి ఏం చేస్తుందంటే కనుక వెలిగిస్తుంది. కానీ అంతరంగం పాడైపోతే కనుక వెలుగు ఉండదు. చీకటిలో జీవించాలనుకుంటారు, చీకటిలో బ్రతకాలనుకుంటారు. అంటే గుడ్డివాడి మాట. ఈరోజు పాపంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆత్మీయంగా అంధత్వము కలిగి జీవిస్తున్నవారు, అంతరంగం చెడిపోయిన వారు అందరూ కూడా పాపములో జీవిస్తున్నవారు. దీనికి మెడిసిన్ ఏంటంటే కనుక యెహోవా ఉపదేశం, దేవుని యొక్క ఉపదేశం నిర్దోషమైనవి, అవి హృదయములను సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చినది. 26వ అధ్యాయం 2వ వచనం, కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నన్ను పరీక్షించుము, నా అంతరంగములను నా హృదయములను పరిశోధించుము అంటున్నాడు కదా. దావీదు గారు మరలా ప్రార్థన చేస్తే ఉన్నాడంటే కనుక యెహోవా నన్ను పరిశోధించుము, నా అంతరంగాన్ని నా హృదయాన్ని ఏం చేయమన్నాడంటే పరిశోధించు, అంటే స్కాన్ చేయి. అంటే మన అంతరంగం అనేది మంచిది కాదు. మరి మంచిది కానప్పుడు మనం ఏం చేయాలంటే కనుక దాన్ని గప్చిప్పుగా ఉంచకూడదు, దాన్ని దాచేయకూడదు, దేవుని దగ్గరికి వెళ్ళి విన్నపించుకోవాలి. ఇప్పుడు ఒక రోగం వచ్చిందనుకోండి, మనకు తెలిసిన వైద్యము చేసుకుండి మనం అలాగే ఉండిపోతే కనుక ఆ వ్యాధి అనేది ఏమవుతుందంటే కనుక ముదిరిపోతుంది. వ్యాధి ముదిరిపోయిన తర్వాత వైద్యుని దగ్గరికి వెళితే కనుక ఎక్కువ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక మనకొచ్చిన అంతరంగ వ్యాధిని బట్టి బాగు చేసే వైద్యుడు యేసుక్రీస్తు వారే కాబట్టి ఆయన దగ్గర మనం ఏం చేయాలంటే కనుక వేడుకోవాలి. దేవా నన్ను పరిశీలించు, దేవా నా అంతరంగాన్ని పరిశీలించు, ఇది మంచిగా ఉండట్లేదు, ఇది నా మాట వినట్లేదు, నా ఆలోచన దాటి ప్రవర్తిస్తుంది, నేను చెప్పే ఉద్దేశానికంటే ఇదిగో నేను చేయవద్దన్న దాన్ని ఇది ఏం చేస్తుందంటే కనుక చేస్తుంది. దేవా దీన్ని కంట్రోల్ చేయండి, దేవా దీన్ని బాగు చేయండి అని అడిగేవాళ్ళు దేవునికి కావాలి, అడగాలి. ఎందుకంటే మనం ఎక్కువగా శారీరక సంబంధమైన వ్యాధి గురించే మాట్లాడుకుంటాం. శారీరక సంబంధమైన వాటి గురించి అడగండి. రహస్యముగా మనం ప్రార్థన చేసుకునేటప్పుడు మన శారీరకమైన బలహీనులు కూడా మనం దేవుణ్ణి అడగాలి. శారీరకమైన బలహీనులే అడుగుతున్నాం కానీ మన అంతరంగాన్ని గురించి మాత్రం అడగట్లా. శారీరకమైన వ్యాధి గురించి మనం ఎంతగా అడుగుతున్నామో మన అంతరంగము పాడైపోయింది, దానికి వైద్యుడు ఆయనే. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక మన అంతరంగ వ్యాధి గురించి మనం ఏం చేయాలంటే కనుక ఆయన అడగాలి. దావీదు అదే అడుగుతున్నాడు, యెహోవా నన్ను పరీక్షించుము, నా అంతరంగమును నా హృదయమును పరిశోధించుము, నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకుని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అంటే మనము మెడిసిన్ వాడుతూ, అంటే దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతూ ఇదిగో నా అంతరంగాన్ని బాగు చేయి, నా ఆలోచన బాగు చేయి అని దేవుని ఎదుట మనం ఏం చేయాలంటే కనుక ప్రార్థన చేయాలి.
మనము దేవుణ్ణి ఎక్కువగా మనం అడగాల్సినది ఏంటంటే కనుక మన అంతరంగం గురించి అడగాలి. మన అంతరంగం అనేది కనిపించదు. ఇది ఒకవేళ ఒక వ్యాధి వచ్చిందనుకోండి, నొప్పి తెలుస్తుంది. చెయ్యికి దెబ్బ తగిలితే నొప్పి తెలుస్తుంది. కిడ్నీకి బాధ అయితే కనుక ఆ కిడ్నీ పాడవుతే కనుక ఆ నొప్పి కూడా మనకి తెలుస్తుంది. తలపోటు వస్తే ఆ నొప్పి మనకి తెలుస్తుంది. కానీ అంతరంగంలో ఉన్నది పాడైపోతే కనుక, మన అంతరంగము పాడైపోతే కనుక నొప్పి తెలీదు, దేవునికే తెలుస్తుంది. నొప్పి అనిపించదు, బాధ అనిపించదు, అది దేవునికే తెలుస్తుంది. మరి దీని గురించి మనం ఏం చేయట్లేదంటే దేవుణ్ణి అడగట్లేదు. అంతరంగముకున్న వ్యాధి గురించి ఈరోజు అడగట్ల. అంతరంగంలో వ్యాధి పెరిగిపోవడాన్ని బట్టి ఈరోజు అనేకమైన విచిత్రమైన ప్రమాదాలు, విచిత్రమైన రోగాలు, విచిత్రమైన జబ్బులు మనిషిని ఏం చేస్తున్నాయంటే కనుక వెంటాడుతున్నవి. ఎన్ని మానభంగాలు, ఎన్ని అత్యాచారాలు, ఎన్ని హత్యలు, ఎన్ని దోపిడీలు, ఎన్ని ప్రమాదాలకి కారణం ఏంటంటే కంటే అంతరంగం, మనకు హృదయం అనేది పాడైపోవడాన్ని బట్టే ఈరోజు అనేకమైన ప్రమాదాలకు గల కారణం అంతరంగము. ఈ అంతరంగం అనేది వ్యాధి అనేది కూడా మనం ఏం చేయట్లేదంటే గ్రహించట్లేదు. ఇది రోగమా అని అనుకుంటున్నాను. అంతరంగంలో ఉన్నది కూడా అంటే హృదయముకు కూడా వ్యాధి ఉందా అన్నది గ్రహించగలవాడు ఎవడు అని అడిగాడు. అందుకే దేవుడు, నీ అంతరంగము వ్యాధి గలదని గ్రహించగలవాడెవడు? గ్రహించాలి. అంతరంగముకున్న వ్యాధిని గ్రహిస్తేనే దానికి వైద్యము దేవుడు అందించగలడు. మనిషి అంతరంగానికి మెడిసిన్ వెళ్ళిందనుకోండి, ధర్మశాస్త్రం వెళ్ళిందనుకోండి, మనిషి ఏం చేయడంటే కనుక మృగములా మారడు. మనిషి ఏం చేయడంటే కనుక విచ్చలవిడిగా బ్రతకడు. మనిషి అంతరంగంలోనికి వైద్యం అందితే కనుక మానభంగాలు అనేవి జరగవు. మనిషి అంతరంగంలోనికి వైద్యం అందితే కనుక అత్యాచారాలు జరగవు, మర్డర్లు జరగవు, ఒకడి మీద ఒకడికి ద్వేషం అనేది ఉండదు, యుద్ధాలు జరగవు. యుద్ధాలు ఎందుకు జరుగుతున్నావంటే కనుక అంతరంగములో మెదిలే ఆ వ్యాధి ఎలాంటిదంటే ఒక భక్తుడు అంటాడు, నిప్పులు కుంపటి లాంటిదంట. అంతరంగంలో ఉన్న వ్యాధి ఎలాంటిదంటే నిప్పులు కుంపటి అంటే తల మీద నిప్పులు కుంపటి మోసుకుంటూ వెళితే ఎలా ఉంటుంది? కాలుతుంటుంది. వెంటనే తగలబడిపోడు, కానీ మండుతూ ఉంటుంది, మంట వస్తుంది. అది దించేంత వరకు మనిషికి మనశ్శాంతి అనేది ఉండదు. అంతరంగములో నిప్పులు కుంపటలా ఉన్నదే మనిషికి వ్యాధి. ఆ వ్యాధి పోవాలంటే కనుక ధర్మశాస్త్రం ఒకటే మెడిసిన్గా ఉంది. దేవుని సత్యవాక్యం మాత్రమే మెడిసిన్గా ఉంది. ఇది పోవడానికి దేవుడు చెప్పే పద్ధతిని పాటిస్తేనే పోతుంది. దేవుడు చెప్పిన పద్ధతి పాటిస్తేనే. వైద్యుడు మెడిసిన్ రాసిన తర్వాత సలహాలు చెప్తాడు. ఇది భోజనం తర్వాత వేసుకోండి, ఇది భోజనానికి ముందు వేసుకోండి, ఇది మధ్యాహ్నం వేసుకోండి, ఇది సాయంత్రం వేసుకోండి. అది క్రమం తప్పకుండా వాడితే ఆ రోగం ఎలాగైతే పోతుందో అంతరంగంలో ఉన్న ఈ వ్యాధి పోవడానికి దేవుడు కూడా మెడిసిన్ ఇస్తున్నాడు. మరొక విషయం చూస్తే కనుక కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 18వ 34:18 విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. తర్వాత
నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. చూడండి, అంతరంగములో ఉన్న వ్యాధి పోవాలంటే కనుక, అంతరంగమునకున్న వ్యాధిని మనం గుర్తించాలంటే కనుక ఏం కావాలంటున్నాడంటే కనుక, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు. అంటే ఆయన సమీపమైపోతాడనమాట, సమీపమైపోతాడు. హృదయం అనేది విరగాలి. ఆ హృదయం విరిగితే గనక ఆయన సమీపముగా వచ్చేస్తాడు, మనం పక్కకు వస్తాడనమాట. కానీ మనం ఏం చేయమంటే కనుక అన్నిటినీ ఇరుస్తాం, కానీ హృదయాన్ని ఇరవు. అన్నిటిని విరుస్తాం, విరవడానికి చూస్తాం, కానీ అంతరంగాన్ని ఇరవడం చేయట్లా. అంతరంగము కనుక నలిగితే, విరిగితే ఆయన మన సమీపముగా వస్తాడు. మన సమీపముగా వస్తేనే అంతరంగములో ఉన్న రోగం అనేది పోదు. అదే చెప్తున్నాడు. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారికి ఆయన రక్షించును. ఆయన రక్షించును అంటే వైద్యం చేస్తాడు, కాపాడతాడు. ఆయన వైద్యుడు కాబట్టి, హృదయ వైద్యుడు కాబట్టి ఆయనే కాపాడతాడు. ఆయన కాపాడాలంటే కనుక మన హృదయాన్ని ఏం చేయాలంటే కనుక విరవాలి, హృదయాన్ని విరవాలి. ఆ హృదయాన్ని మనం ఇరిస్తే కనుక ఆయన ఏం చేస్తాడంటే మనకి సపోర్ట్ ఇస్తాడు. ఇంకా కొన్ని మాటలు చూసి అది ఎలా వివరబడుతుందో చూద్దాం తర్వాత. ఇదే కీర్తన గ్రంథం, ప్రసంగి గ్రంథం కంటే ముందు 37వ అధ్యాయం కీర్తన గ్రంథం 31 చూడండి సార్. 37, 31 చూసిన తర్వాత వెళ్దాం. 37, 31 కీర్తన గ్రంథం. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది గనుక వారి అడుగులు జారవు అంటున్నాడు. చూడండి, దేవుడు ఆ హృదయాన్ని బాగు చేసేవాడు, ఆ హృదయానికి మెడిసిన్ ఇచ్చేవాడు. ఆ హృదయంలోనికి ఇచ్చిన ధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్రము హృదయంలో ఉంటే కనుక అడుగులు జారవు, మాట కూడా జారదు. చాలామంది అంటారు కాలు జారినా పర్లేదు కానీ నోరు జారకూడదు అంటారు. కాలు జారితే కనుక మరలా లేచి బురద కడుక్కోవచ్చు, నోరు జారితే తీసుకోలేమంటారు. దేవుడు ఇక్కడ ఏమంటాడంటే దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది కాబట్టి వారి అడుగులు కూడా జారవంట. అంటే దేవుని ధర్మశాస్త్రం అందుకే దేవోక్తి లేని ఎడల జనులు ఏం చేస్తారంటే కట్టు లేకుండా తిరుగుతారు, విచ్చలవిడిగా తిరుగుతారు. అంటే లెక్కలేని తనం వచ్చేస్తుంది. ధర్మశాస్త్రము లేకపోవడం బట్టి ఈరోజు సువార్త వద్దనడాన్ని బట్టే, సువార్త ప్రకటించొద్దనడాన్ని బట్టే ఈరోజు అనేకమైన భయంకరమైన విచ్చలవిడిమైన కార్యాలు జరుగుతున్నాయి. విచ్చలవిడమైన కార్యాలు సువార్త వెళ్ళకపోవడాన్ని బట్టి, సువార్త వినకపోవడాన్ని బట్టి. దేవుని ధర్మశాస్త్రం హృదయంలో ఉంటే గనక ఆ హృదయంలో ధర్మశాస్త్రం ఉన్నప్పుడు మనిషి అడుగులు జారవు. దేవుడు ఏం చేస్తాడంటే లాకేస్తాడు. ఇదిగో ఇది తప్పు. దేవుడు ధర్మశాస్త్రం ఎవరి హృదయంలో ఉండదో వారి అడుగులు ఎక్కడికైనా వెళ్తాయి, ఏమైనా చేస్తాయి. దేవుని ధర్మశాస్త్రము మనిషిని ఏలితే గనక ఆ మనిషి మనిషిగా ఉంటాడు. ధర్మశాస్త్రం లేనప్పుడు, దేవుని మాట లేనప్పుడు ఆ మనిషి అడుగులు ఎక్కడికి పడితే అక్కడికి పరుగులెడతాయి. అందుకే గెహాజీతో అంటాడు ఎలీషా, ఇదిగో ఆ మనిషిని ఎదుర్కొని పోవడానికి వెళ్ళినప్పుడు నా మనస్సు నీతో రాలేదా? ఆ మనిషిని ఎదుర్కొని పోవడానికి పరుగెత్తుకుని వెళ్ళావు, నా మనసుని ఇక్కడే వదిలేశా.
దేవుని ధర్మశాస్త్రము మన మనసులో ఉంటే గనక మనం ఏం చేయమంటే గనక మన అడుగులు జారో, మన ఆలోచన జారదు, మన మాట జారదు. మన మాట వస్తుంటే గనక గొంతుకు దగ్గర ఆగుతుంది. ఎప్పుడు? ధర్మశాస్త్రం ఉన్నప్పుడు, దేవుని నియమం ఉన్నప్పుడు. ధర్మశాస్త్రం అంటే దేవుని నియమము. దేవుని నియమం అంటే దేవుని మెడిసిన్. ఈరోజు మాట వల్ల యుద్ధాలు జరుగుతున్నందుకు అంటున్నాడు కదా యాకోబు. అంటాడు, నాలుక చిన్నదే అవయవంలో ఎంత అదురుపాటు, అంత పెద్ద ప్రపంచానికి చిచ్చు పెడుతుంది అన్నాడు. చిచ్చు పెడుతుంది. ఎంత పెద్ద ప్రపంచానికి చిచ్చు పెట్టింది ఈరోజు నాలుక. అది చిచ్చు పెట్టకుండా ఉండాలంటే కనుక అంతరంగములో దేవుని మాట ఉన్నప్పుడు గొంతు దాటదు. మాట ఉపయోగం లేని మాట గొంతు దాటదు. నాశనము చేసే మాట గొంతు దాటదు. అడుగులు జారవు. ధర్మశాస్త్రము వారి యొక్క హృదయములో ఉన్నది కనుక, ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది కనుక వారి అడుగులు జారవు అంటున్నాడు. దేవుని మాట హృదయములోనికి వెళితే గనక అడుగులు జారవు. మనిషి వివేకము కలిగి జీవిస్తాడు. కానీ ఈరోజు ఎలా ఉన్నారు? పశుప్రాయులుగా ఉన్నారు. ఏంటిది ఆలోచించడానికి కూడా మనిషికి సమయము దొరకనిదిగా ఉంటున్నాడు. పశుప్రాయులుగా ఉంటున్నారు. ఏది వివేచించాలో, ఏది తప్పు, ఏది మంచిదో, ఇది చెడు కాదు, ఇది చేయకూడదన్న వివేకం లేకుండా, వివేకం లేని శూన్యం వలె, మృగం వలె జీవిస్తున్నారంటే కనుక ధర్మశాస్త్రము హృదయములోనికి వెళ్ళటలేదు. అందుకే మరొక మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. చాలు. ఎక్కడ ఉన్నాడు? నవ్వుటి కట్టి తొక్కబడటం మేలు, ఎలా అనగా కిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును అంటున్నాడు. చూడండి, కిన్నమైన ముఖము హృదయమును ఏం చేస్తుందంట? గుణపరుస్తుందంట. కిన్నమైనదంటే తెలుసా? దుఃఖకరమైనది లేదా నలిగిన హృదయము, దుఃఖకరమైన హృదయము మనిషిని ఏం చేస్తుందంటే గుణపరుస్తుంది, సరైన దారిలో నడిపిస్తుంది. హృదయములో దుఃఖముంటే కనుక, హృదయానికి దుఃఖాన్నిస్తుంటే కనుక అందుకే ఏడుపు కూడా మంచిదే అంటారు. కొన్ని సందర్భాల్లో ఏడుపు కూడా మంచిదే. మనక నవ్వుటి కంటే ఏడవడం బట్టి ఏమవుతుందంటే కనుక మన హార్ట్కి సరైన ఎక్సర్సైజ్ అంట. మన హార్ట్కి, మనక గుండె వేరు, హృదయం వేరు. మన గుండెకి ఏమవుతుందంటే కనుక ఎక్సర్సైజ్ జరుగుతుంది. అది జరగడాన్ని బట్టి ఇప్పుడు అంతరంగము హృదయములోనికి వెళ్తుంది బాధ. ఆ బాధ వల్ల ఇప్పుడు ఎక్సర్సైజ్ హృదయానికి జరగటం వల్ల, హార్ట్కి జరగటం వల్ల హృదయములోనికి ప్రెజర్ వెళ్ళి మనల్ని ఏం చేస్తుందంటే కనుక కూల్ చేస్తుంది. ఏడ్చేవాడు ఏం చేస్తాడు? గొడవకి వెళ్తాడా? ఏడ్చేవాడు పోట్లాటకి వెళ్తాడా? ఏడ్చేవాడు ఏం చేస్తాడంటే కనుక ఏమీ చేయలేడు. అందుకే మనిషికి ఏడుపు కూడా మంచిదే. ఏడ్చేవాడికి ఏం చేయలేడంటే కనుక గొడవకి వెళ్ళడు, దెబ్బలాడలేడు. కానీ ఏడ్చేవాడికంట కొంచెం బరువు తగ్గినట్టు అనిపిస్తుందంట.
ఏడవడం బట్టి కొంచెం బరువు తగ్గుతుంది, తేలికవుతాడు. అదే ఇక్కడ ఈ విషయాన్ని చెప్తున్నాడు అనమాట. ఖిన్నమైన ముఖము హృదయమునికి గుణపరుస్తుంది, హృదయాన్ని గుణపరుస్తుంది. ఖిన్నమైన ముఖము అంటే మనకు దుఃఖమైన ముఖం వల్ల ఏమవుతుందంటే మనల్ని ఒక సరైన దారిలోనికి నడిపిస్తుంది. దావీదు పాపం చేశాడు బెత్షెబతో. పాపం చేసిన తర్వాత విస్తారముగా ఏడ్చాడు. తన పరుపు తేలగొట్టేంత ఏడుపు ఏడ్చాడంట. అంటే చాలా కన్నీళ్ళు కార్చాడు. తన తడిచిపోయేంతగా కన్నీళ్ళు కార్చినప్పుడు తన హృదయంలోనికి నెమ్మది వచ్చినప్పుడు మరలా దావీదు పాపం చేయడానికి సాహసించలేదని రాయబడింది. దావీదు పాపం చేయడానికి సాహసించలేదు. ఇప్పుడు అతడు కిన్నమైన ముఖము ఏం చేసింది? అతన్ని గుణపరిచింది, మంచి గుణాన్ని ఇచ్చింది. తర్వాత మరలా దావీదు పాపం చేయలే. మరలా దావీదు ఆ విషయాన్ని తెలుసుకుని ఆ విషయంలో తప్ప మరలా దావీదు పాపం చేయలేదని దేవుడే రాయించాడు. ఆ విషయంలో తప్ప, బెత్షెబా గారి విషయంలో తప్ప. అంటే దావీదు అతడు కిన్నమైన ముఖం వల్ల మరలా అతని యొక్క స్థితి కానీ అంతరంగాన్ని కానీ కడుగు వేసుకునే పరిస్థితి అనేది కనబడుతుంది. మనకు అంతరంగానికి ఏడుపు అనేది లేదు, కన్నీళ్ళు అనేవి లేదు. దేవుని దగ్గర నా అంతరంగము గురించి ఏడ్చేవారు లేరు, ప్రార్థించేవారు లేదు. అందుకే ఈరోజు సంఘాల్లో ఉజ్జీవం అనేది లేదు, విశ్వాసంలో భక్తి అనేది కనబడట్లేదు, దేవుని దగ్గరికి వచ్చే ఆసక్తి అనేది కనబడట్ల. కిన్నమైన హృదయము లేకపోవడమే. ఏడ్చి దేవుని దగ్గర మొరపెట్టే విధానం లేదు. అందుకు అంతరంగములో వ్యాధి కలిగి ఉన్నాం. కిన్నమైన హృదయం ఉంటే కనుక మనల్ని ఏం చేస్తుందంటే కనుక దేవుడు గుణపరుస్తాడు, చక్కగా ఉండేలా మన జీవితాన్ని చేస్తాడు. చివరగా కొన్ని మాటలు చూసుకుని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 4:14. ఇర్మియా గ్రంథం 4:14. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకునుము. ఎన్నాళ్ళ వరకు నీవు దుర్బీజి ప్రాయమును నీకు కలిగి ఉండువును. చూడండి ఇక్కడ అంటున్నాడు, యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకో. ఏడ్చి కన్నీళ్లతో నీ చెడుతనాన్ని కడిగి వేసుకో. మన అంతరంగం వ్యాధితో ఉంది. ఆ వ్యాధి పోవాలంటే మన కన్నీళ్లతో కడగాలి. కన్నీళ్లతో కడిగితే గనక అంతరంగం అనేది ఏమవుతుందంటే బాగుపడుతుంది. ఎన్నాళ్ళకు నీవు దుష్టాభిప్రాయమును కలిగి ఉండి ఉన్నావు అంటాడు. ఎన్నాళ్ళు దుష్టాభిప్రాయం కలిగి ఉంటాం. ఈరోజు వాక్యం వింటున్నా కానీ మనం ఆ వాక్యానికి స్పందించట్లేదంటే కనుక అది ఏంటంటే దుష్టాభిప్రాయం. దుష్టుడు ఏం చేస్తాడంటే వెళ్ళు, మారద్దు, నీ ఇష్టానుసారంగా జీవించు, నా అభిప్రాయాన్ని నెరవేర్చు, చర్చికి వెళ్ళు. ఒకప్పుడు సభలు జరుగుతుంటే లేదా ఎక్కడన్నా దేవుని కార్యక్రమాలు జరుగుతుంటే కనుక వెళుతున్న విశ్వాసులు, వెళుతున్న యవన బిడ్డలు కానీ భక్తితో వెళ్ళేవారు. ఈరోజు భక్తితో వెళ్ళట్ల, ఫ్యాషన్తో వెళ్తున్నారు. నేను గమనిస్తుంటాను, వీళ్ళ దేవుని సన్నిధికి వచ్చామనుకుంటున్నారా లేదా ఏదన్నా బయట కార్యక్రమాలకు వచ్చినట్టుగా ఉంటున్నారా?
వాళ్ళ దేవుని సన్నిధికి వచ్చినట్టుగా ఏమీ ఆ భక్తి భావాలు కానీ కనబడవు. వారు చూసే విధానం కానీ, వారు నడిచే విధానం కానీ, వాళ్ళు ఉండే విధానాన్ని కానీ గమనిస్తుంటాను. అంటే భక్తి భావజాలాలు ఏమీ కనబడట్లా, భక్తి భావజాలాలు కనబడట్లా. ఈరోజు పిల్లలు వేసుకుంటున్న వస్త్రధారణ కానీ, యవన బిడ్డలు వేసుకుంటున్న వస్త్రధారణ కానీ ఉంది. టోటల్గా క్రైస్తవ్యంలో విశ్వాసం అంతా కూడా ఏమైపోయిందంటే చేంజ్ అయిపోయింది. ఎందుకు చేంజ్ అయిపోయిందంటే కనుక వెళ్ళండి కానీ నా మాటే నగ్గించండి అంటున్నాడు అపవాది. మీరు సన్నిధికి వెళ్ళండి, నా మాటే నగ్గాలి. దేవుడు చెప్పేది వినండి, వినటం వరకే, కానీ నన్ను ఫాలో అవ్వండి. దెయ్యం చెప్తుంది, ఇది దెయ్యం చెప్తుంది. ఏమంటున్నాడు ఇక్కడ? యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకో. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టభిప్రాయమునే కలిగి ఉందు. ఎన్నాళ్ళు ఉంటారు? కడిగి వేసుకోండి, కడుక్కోండి. ఆయన ఎప్పుడో తెలియదు, మన రాకెప్పుడో తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, మనం ఎప్పుడు పోతామో తెలియదు. ఎన్నాళ్ళు దుష్టభిప్రాయాన్నే కలిగి జీవిస్తారు. ఈరోజు దుష్టుని యొక్క అభిప్రాయాన్ని మాత్రమే నెరవేరుస్తున్నారు. దేవుని అభిప్రాయాన్ని పక్కన పెట్టేశారు. మనుషుల విధానాల, మనుషుల ఆలోచన విధానము మారిపోయింది, పూర్తిగా భిన్నంగా మారిపోయింది. దేవుని అభిప్రాయాన్ని నెరవేర్చాలంటే మీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకోండి అంటున్నాడు. చెడుతనమును కడిగి వేసుకోండి. ఏడ్చినప్పుడు, కన్నీళ్ళతో దేవుని దగ్గర ఏడ్చినప్పుడు, కడుక్కున్నప్పుడు మీకు దేవుడు ఒక నూతన హృదయాన్ని ఇచ్చినప్పుడు దుష్టుని యొక్క అభిప్రాయాన్ని నెరవేర్చరు. దుష్టుని యొక్క అభిప్రాయాన్ని నెరవేర్చడానికి ఇష్టపడరు, సాహసం చేయరు. మనకు కన్నీళ్లతో దేవుణ్ణి మనం అడిగినప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాడు అన్నమాట. యెరూషలేమా, నీ వెన్నాళ్ళు రక్షింపబడకుండానట్లు నీ హృదయములో ఉండి చెడుతనమును కడిగి వేసుకునుము అంటున్నాడు. నీ హృదయంలో ఉన్న చెడుతనమును కడిగి వేసుకునుము అంటున్నాడు. చివరిగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. మన అంతరంగంలో వ్యాధిపోతే ఎలా ఉంటారో తెలుసా? ఎలా ఉంటారంటే చూడండి, ఇక్కడ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 47వ వచనం, చివరి వచనం. ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండిరి అంట. మన అంతరంగములు అంటే మన హృదయంలో మనం వ్యాకులు పడి కడుగు వేసుకుంటే, హృదయానికి ఉన్న వైద్యం అందితే కనుక, హృదయానికి వైద్యం అందితే ఎలా ఉంటారంటే కనుక ఇది ఇలా ఉంటారు. హృదయంలో చెడుతనం పోతే ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు. మన హృదయంలో బలహీనత పోతే ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకుండిరంట. అనుదినము చేర్చుకుంటున్నారంట రక్షణ పొందు వారిని. అందరూ సమేకంగా కూడుకుంటున్నారంట. ఇదిగో ఆ రక్షణ పొందిన వారిని బట్టి వారితో పాటు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంట? ఆనందిస్తున్నారంట. ఎవరికిది? హృదయము బాగుపడిన వారు. మొదట అంటారు కదా, మీరు యేసుక్రీస్తు వారిని సిలువ వేసి చంపారన్నప్పుడు వారి హృదయంలో పొడవబడి మేమేం చేయాలి అన్నప్పుడు బాప్తీసము తీసుకున్న తర్వాత వారు దేవునితో ఉండినప్పుడు అన్నాడు. 46వ వచనం కూడా చదువుతాను. మరియు వారి వేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పగా కూడుకుంటున్నారంట. ప్రతి దినము కూడా దేవాలయంలో తప్పగా కూడుకుంటున్నారంట. ప్రతి దినము మనకు ఒక వారానికి ఒకసారి కూడా తప్పగా మనం
వారానికి ఒకసారైనా ఈ వారం తప్పిపోతున్నాను అని ఆలోచన. వారు ప్రతిదినము కూడా దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుణ్ణి స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకుండిరి అంట. మన అంతరంగములో వ్యాధి ఉంటే దేవుని నియమాలను ఎదిరిస్తాం. దేవుని నియమాలను ఎదిరించకుండా ఉండాలంటే అంతరంగంలో ధర్మశాస్త్రం ఉండాలి. ధర్మశాస్త్రం ఉంటే అపవాది నియమాలకి మనం ఏమంటే లోబడం, అపవాది నియమాలను మనం ఏం చేయమంటే నెరవేర్చం. మనకు అంతరంగము పాడైతే కనుక మనం అన్నీ చేస్తాం, దేవుని పని తప్ప, దేవునికి నచ్చేవారంగా కాకుండా అన్నీ చేస్తాం. ఇక్కడున్న ప్రజలు అంతరంగంలో వైద్యం అందిన తర్వాత ఎలా ఉన్నారంటే కనుక ఆనందముతో నిష్కపటమైన హృదయంతో, కపటము లేకుండా అందరం సమీకముగా కూడుకుంటూ వారికి ఉన్నదాన్ని కూడా సమానముగా పంచుకుంటూ దేవుని రాజ్య వ్యాప్తిలో ఏం చేశారంటే వాళ్ళు సాగిపోయారు, దేవుని రాజ్యంలో సాగిపోయారు. ఇక చివరగా కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 3వ అధ్యాయము 15వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15. క్రీస్తు అనుగ్రహించిన సమాధానము మీ హృదయములో ఏలుచుండనీయుడి అంటున్నారు. చూడండి, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండనీయుడి. ఇందు కొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞతలై యుండుడి అంటున్నాడు. చూడండి, కృతజ్ఞత కలిగి ఉండండి. మీరు ఆయన మనసు కలిగి క్రీస్తు అనుగ్రహించిన సమాధానమే మీ హృదయంలో ఉండాలి. దేవుని సమాధానమే మనల్ని ఏం చేయాలంటే ఏలాలి. దేవుని సమాధానం ఏలాలి. ఆయన సమాధానం మన హృదయాన్ని ఏలాలి. అందుకే ఆయనకు పేరేంటంటే హృదయ సింహాసనాసీనుడు. ఆయన మన హృదయం మీద ఆసీనుడై ఉంటాడంట, కూర్చుంటాడంట. కానీ మనం ఏం చేసామంటే ఆయనకి బయటే చైర్ వేసి పెట్టాం. నువ్వు అక్కడ కాదు, బయటే ఉండాలి. నా హృదయంలో ఉంటే కనుక అన్నీ మంచిగా బ్రతికేస్తాను నేను. నా హృదయంలో మీరుంటే కనుక నేను చెడుని ఆహ్వానించలేను. నా హృదయంలో మీరుంటే కనుక చెడుకు నేను దగ్గర అవ్వలేను. కాబట్టి నాకు అన్నీ కావాలి. కాబట్టి నువ్వు బయటే ఉండని ఆయన గడియ పెట్టుకుని మరి బయట పెట్టేస్తాం. ఆయన దూరంగా ఉంచేస్తాం. ఆయన సమాధానమే ఏలాలి మన హృదయాన్ని. ఆయన ధర్మశాస్త్రమే మనల్ని ఏలాలి. దేవుని వాక్యాన్ని బట్టే మనం నడవాలి. ఆయనతో మాత్రమే మనం జీవించాలి. ఆయనతో మాత్రమే మనకు బంధాన్ని కొనసాగించాలి. కానీ ఆయన మనం దూరం పెట్టేస్తే కనుక మన అంతరంగము వ్యాధితో నిండిపోయి చివరికి చనిపోతే మనం పాతాళం వెళ్ళిపోతాం. కాబట్టి మన అంతరంగాన్ని గురించి ఒకసారి మనము దేవుని ముందు అడగాలి. దేవా, నా అంతరంగము పాడైపోయిందని మన యొక్క హృదయములో ఆక్రందన చేసి ఏడ్చి కన్నీళ్లు విడిచి, దేవా ఇకనైనా నన్ను క్షమించండి నాని మనము కన్నీళ్లు విడిచి ఏడ్చినప్పుడు మన హృదయంలోనికైనా సమాధానాన్ని ఇస్తాడు. ఆ సమాధానము మనల్ని ఏం చేస్తుంటే ఏలుతుంది. ధర్మశాస్త్రం మాత్రమే మనము లోబడతాం. దేవుని నియమానికి మాత్రమే మనము లోబడతాం. అపవాది నియమాన్ని మనము పట్టించుకోకుండా ఉంటాం. కాబట్టి వ్యాధితో నిండిపోయిన హృదయాలకి వైద్యం కావాలి.
ఆయన వైద్యం ఇస్తానంటున్నాడు, వైద్యం చేస్తానంటున్నాడు. వైద్యం చేయడానికి ముందు మనం ఏం చేయాలంటే కనుక వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. వైద్యుడి దగ్గరికి వెళితేనే కానీ ఆయన రాసే ఆ మెడిసిన్ మనం వాడాలంటే కనుక మొదట వెళ్ళి ఆయన వేడుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా రోగం ఇది బాబు అని వేడుకోవాలి. చాలామంది సీరియస్ అయిన తర్వాత, సీరియస్ అయిన స్థితిలో వెళ్ళి వైద్యుని దగ్గరికి వెళ్ళి ఏడ్చేస్తారు, బాబు నన్ను బ్రతికించండి అని. ఆయన ఏమంటాడంటే, అమ్మ అంతా దేవుడిదయ్యా, నేనేం చేయలేను, నేను మెడిసిన్ మాత్రం ఇస్తానంటాడు. కానీ ఈయన దగ్గర ఏడిస్తే మాత్రం ఖచ్చితంగా బ్రతికిస్తాడు మనల్ని. ఖచ్చితంగా మన యొక్క వ్యాధిని బాగు చేస్తాడు, వ్యాధిని బాగు చేస్తాడు. ఈయన దగ్గర ఏడిస్తే ప్రయోజనం ఉంది. మన అంతరంగము బాగుపడితే కనుక అనేక జీవితాల్లో వెలుగు నింపగలం. మన అంతరంగాలు బాగుంటే కనుక అనేకులకి మనము వెలుగుగా కూడా ఉండగలం. మన అంతరంగము బాగవుతుంది. ఒకడు అంతరంగము బాగుపడితే కనుక అనేకులు వెలిగింపబడతారు. ఇంకా మనము మన యొక్క దేవుని అంతరంగాన్ని, గాయాల్లో నుండి అంతరంగాన్ని చూడాలి. ఆయన అంతరంగం అర్థమైతే కానీ మనకి ఆయన ఇల్లువేంటో తెలియదు. కాబట్టి అటు రీతిగా మన యొక్క గాయాలు లేదా మన యొక్క వ్యాధిని గ్రహించి ఆయన ఎదుట ఏడ్చి కన్నీళ్ళు విడిచి ప్రతిదినము ఆయన వేడుకుంటే కనుక మన అంతరంగాన్ని ఆయన శుద్ధి చేయగలడు, కడగగలడు. అటు రీతిగా శుద్ధి చేయబడే వరకు ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవా, మా అంతరంగాన్ని మీరు కడగండి, మా ఆలోచన కడగండి. దేవా, మా అంతరంగం వ్యాధితో నిండిపోయిందినైనా. ఈ వ్యాధికి నొప్పి అనేది తెలియదు, బాధ అనేది తెలియదు. వ్యాధి ఉన్నదో లేదో కూడా గ్రహించలేని పరిస్థితి మనుషులకు ఉంటుందండి. ఈ వ్యాధిని కడగండి నైనా. ఈ అంతరంగంలో ఉన్న మా వ్యాధిని కడగండి, అంతరంగంలో ఉన్న మా ప్రతి పరిస్థితిని కడగండి. మీ ధర్మశాస్త్రం మా అంతరంగంలో ఉంచండి. మా అంతరంగంలో మీ ధర్మశాస్త్రాన్ని ఉంచండి ప్రభా, మా హృదయంలో ఉంచండి ప్రభా. నైనా దుష్టుడి నియమాలకి మీ నియమాలకి మేము లోబడకుండా దుష్టుడి యొక్క నియమాలకే మేము జీవించేవారంగా, దుష్టుడి యొక్క నియమాలను నెరవేర్చగలగానే మేము బ్రతుకుతున్నాం. మా అంతరంగంలో ఉన్న చెడునంతటిని కడిగి, మా అంతరంగంలో ఉన్న చెడునంతటిని తీసివేసినైనా మమ్మల్ని శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం. నాయన మీకు వందనాలు. మా అంతరంగాన్ని కడగండి బాబు, మా ఆలోచన విధానాన్ని మార్చండి. అనేకల హృదయాలు చెడిపోయినవి తండ్రి. ఈరోజు అంతరంగాలు పాడైపోవడాన్ని బట్టి నైనా ఇదిగోనైనా భక్తి జీవితం అనేది కలగట్లేదు. దేవుని సన్నిధానంలో గడపాలన్న ఆలోచన కూడా రావట్లేదు. సన్నిధికి వెళ్ళాలన్న ఆలోచన కూడా మనుషుల్లో కలగట్లేదు. నైనా వారికి అంతరంగాన్ని కడగండి, వారి అంతరంగాలను శుద్ధి చేయండి బాబు. మా అంతరంగాల్లో ఉన్న ప్రతి పరిస్థితిని నైనా కడిగి శుద్ధి చేయండి ప్రభా. మా అంతరంగాలు మీరు కడిగినైనా శుభ్రపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ బిడ్డలుగా ప్రతి ఆలోచనకి మీకు తలయొగ్గే వరంగా మేము ఉండటకు సహాయం చేయండి. మా ఆలోచన విధానాన్ని మార్చుకుని నాయనా మా జీవితాలు ముగించేవాళ్ళుగా తండ్రి మిమ్మల్ని చేరేవారిగా మేము ఉండడానికి సహాయాన్ని దయచేయండి ప్రభా. దేశము పాడైపోతుంది నైనా, దేశంలో అనేకమైన వివిధమైన నైనా మత్సరాలునైనా, అనేకమైన అత్యాచారాలు, అనేకమైన మరణ హోమాలు సృష్టింపబడుతున్నవి తండ్రి. వారి అంతరంగాల్లోనికి నైనా, వారి యొక్క ఆలోచనలోనికి, వారి దగ్గరికి నైనా, వారి యొక్క హృదయాల్లోనికి వాక్యం వెళ్ళాలనైనా, వారి దగ్గరికి మీ మాటలు వెళ్ళాలి తండ్రి. మీ మాటలు వారి యొద్దకు వెళ్ళే భాగ్యాన్ని సహాయాన్ని దయచేయండి. మీ కృపచేత బలపరచమని అడుగుతున్నానైనా మీకు వందనాలు. బిడ్డలుగా మమ్మల్ని బాగు చేసి మా పాపములు మా దోషములు క్షమించి నైనా మా అంతరంగాన్ని కడిగి శుద్ధి చేసి నడిపించమని, మీ పిల్లగా మమ్మల్ని బలపరచమంటూ కృప చూపించమని, మీ పిల్లలుగా తండ్రి మీ మాట వినేవారిగా మా హృదయంలో మీ ధర్మశాస్త్రాన్ని ఉంచుకునేవారిగా మేము ఉండడానికి సహాయాన్ని ధన్యతను మాకు అనుగ్రహింప చేసి నడిపించమని క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి.